నమస్తే, వెల్కమ్ టు సింగరీ స్టూడియోస్. ఈరోజైతే మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అతిపెద్ద వినాయక విగ్రహం వద్ద అయితే మనం ఉన్నామండి. సో ఇది వచ్చేసి వరంగల్లోని ఎల్లమ్మ బజార్ దగ్గర అయితే దీన్ని నిర్మించడం జరిగింది. ఈ నిర్వహణకు కావాల్సిన ఖర్చు ఎంత పడింది, సో దాని వెనుక ఉన్న ఆ కష్టం ఏంటి, సో ఎవ్రీథింగ్ కూడా మనం ఆ విషయాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందామని అయితే మనం ఇక్కడికి వచ్చేసాం. సో మీరు చూస్తున్నట్టయితే ఆ విగ్రహము కూడా ఎంత అందంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఆ వినాయక స్వామిని. దీంట్లో ఎలాంటి కెమికల్స్ కూడా యూజ్ చేయకుండా మొత్తం పూర్తిగా కూడా మట్టి విగ్రహం అండి. ఆ మట్టి విగ్రహం 40 అడుగుల విగ్రహాన్ని చూస్తున్నారు కదా, ఎంత చూడముచ్చటగా ఉందో. సో దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. సో మరి ఆ వినాయక స్వామి విశేషాలు ఏంటి, మరి ఆ 40 అడుగుల వినాయకుడిని అయితే మనం చూస్తున్నాం కదా, ఎంతో చూడముచ్చటగా అయితే ఉంది. మరి దాని నిర్వహణకు ఎన్నో బ్యాక్గ్రౌండ్లో ఎన్నో కష్టాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. అంటే వాటిని నిర్మించిన వాళ్ళు కానివ్వండి, ఎవ్రీథింగ్ అందరి కష్టం కలిస్తేనే ఈరోజు మనం ఈ ఫలితాన్ని అయితే చూస్తున్నాము. దాన్ని నిర్మించినటువంటి ఆకుతోట సంజయ్ గారు అయితే మనతో పాటు ఉన్నారండి. సో సార్తో మాట్లాడి మరి వారికి ఎందుకు ఈ ఆలోచన ఎందుకు కలిగింది అనే విషయాలన్నీ అన్నీ కూడా మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. భద్రకాళి శరణమ్మ. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గత 45 రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ మట్టి గణపతిని నిర్మించాము. దాదాపు 40 ఫీట్ల మట్టి గణపతిని ఇక్కడ నిర్మించాము. ఈ మట్టి గణపతి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది పెట్టడానికి కారణం పర్యావరణాన్ని కాపాడేందుకు, పర్యావరణాన్ని రక్షించేందుకు ఫస్ట్ ఇది సంకల్పం పెట్టుకున్నాము. అన్ని మండపాలలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవి ఇవి యూజ్ చేస్తున్నారు. అది కాకుండా మట్టి గణపతినే వాడాలనే ఒక సంకల్పంతో ఒక అందరికీ మెసేజ్ వెళ్ళేందుకు ఈ 40 ఫీట్ల గణపతిని కూడా మట్టిది చేయొచ్చు అనే ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరికి మట్టి వినాయకుడిని పూజించాలనే ప్రయత్నం మేము చేశాము. ఎందుకు ఈ 40 అడుగుల వినాయకుని, ఇంత పెద్ద వినాయక విగ్రహాన్ని పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే లాస్ట్ ఇయర్ నేను దాదాపు 1992 నుంచి నేను వినాయకుడిని పెడుతున్నాను. లాస్ట్ ఇయర్ వచ్చేసి మా బాబు పాప వచ్చేసి 5 ఇయర్స్, బాబు వచ్చేసి 3 ఇయర్స్. వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చేసి డాడీ ఒక పెద్ద వినాయకుడిని పెట్టాలి అది అని అన్నారు. వినాయకుడిని పెట్టాలంటే ఇప్పుడు పెడుతున్నాం కదా అది అని నేను అన్నాను. అంటే కాదు మట్టి వినాయకుడిని పెట్టాలి, చాలా పెద్దది పెట్టాలి అది అని అన్నారు. అనేసరికి పెడదాం తీయనంటే కాదు అందరు చాలా తలెత్తుకొని చూడాలి అనే సంకల్పం వాళ్ళకి ఎందుకు వచ్చింది అంత చిన్నపిల్లలకు అది తెలియదు. కంటిన్యూషన్గా ఒక 3-4 టైమ్స్ మనకు అలానే చెప్పేసరికి ఏదో దేవుడే చెప్పిస్తున్నాడు అనే సంకల్పంతో ఈ వినాయకుడిని ఇక్కడ నిర్మించడం జరిగింది. అలాగే ఈ వినాయకుడిని తయారు చేయడానికి దాదాపు 8 మంది శిల్పీలను ఒరిస్సా నుంచి పిలిపించామండి. 45 రోజులు వాళ్ళు కష్టపడి ఈ విగ్రహాన్ని చేశారు. అంటే ఈ వినాయక విగ్రహ తయారీ విధానానికి అంటే ఏం యూజ్ చేశారు సార్? దీనికి ఇది ఓన్లీ మట్టి విగ్రహం అండి. కెమికల్స్, ఐరన్ ఏది యూజ్ చేయకుండా జనపనార, బొంగులు ప్లస్ గడ్డి, ఉనక, ఇసుక ఈ ఓన్లీ కెమికల్స్ గిట్లా యూజ్ చేయకుండా, కలర్స్ కూడా కెమికల్స్ యూజ్ చేయకుండా, పివేపి పుట్టి గిట్లా ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ ఈ ఐటమ్స్ పెట్టే మేము తయారు చేసామండి. దీనికి ఎంత ఖర్చు వచ్చింది సార్? దాదాపు ఇప్పుడు నేను ఇక్కడ దీనికి వినాయకునికి డొనేషన్స్ లేవండి, నేను ఒక్కనే పెట్టుకుంటున్నాను. దైవ కార్యం అది ఎంతలో అది నడుస్తుంది. ఇప్పటి మటుకు ఖర్చు లెక్కేయలేదు, దాదాపు అవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కుటుంబ సహకారం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఇంత పెద్ద కార్యాన్ని చేపడుతున్నారు అంటే మీ వైఫ్ కానివ్వండి, మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంది? మా కుటుంబం సహకారం పూర్తిగా ఉన్నదండి. అంతేకాకుండా వాడ ప్రముఖుల సహకారం, నా తోటి మిత్రులు కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. చాలా ముందు అడిగేసి మంచిగా చేశారు అనే సంకల్పం కూడా నా మిత్రులు నాకు ఇచ్చారు. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ముఖ్యంగా పోలీసు వారు వీళ్ళ సహకారంతో నేను ఇంత దూరం వచ్చాను. మరియు వీళ్ళ సహకారం ఉంటే నెక్స్ట్ టైం కూడా ఇలా చేస్తా అని స్వామివారి ముందట నేను చెప్తున్నాను. ప్రజలు సౌకర్యంగా ఉన్నారా? అంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అండ్ వాళ్ళ సహకారం ఎలా ఉంది? భక్తులు, ప్రజల సహకారం ఎలా ఉంది? వినాయకుడు పెద్ద వినాయకుడు అనగానే ఫస్ట్ తెలంగాణ జిల్లాలో ఖైరతాబాద్ అని అంటారు. అలాంటి వినాయకుడు ఖైరతాబాద్ పోలేని ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ, నిరుపేదలు కానీ, వాళ్ళే కానీ, ఎవరే కానీ హైదరాబాద్ పోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ విగ్రహాన్ని చూసేందుకు ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా ఉన్నారు. మా వరంగల్లో ఉంది పెద్ద వినాయకుడు అనే సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. దాదాపు ఒక 10,000 మంది రోజు విజిట్ చేస్తున్నారు. ఇది 3వ రోజు. నిత్యం
వేద పండితులతోనూ హోమాలు, అభిషేకాలు, నిత్యం ప్రసాద వితరణ ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు కూడా పబ్లిక్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి హోమాలు ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ చూసుకుంటే చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారని కూడా టాక్ ఉంది. అంటే ఆ హోమానికి సంబంధించి ఎటువంటి ఖర్చు కూడా తీసుకోకుండా దంపతులు పార్టిసిపేట్ చేయొచ్చు అనే అది కూడా ఉంది. దాని గురించి వివరించండి. ముఖ్యంగా మండపాలు అనగానే ఒక ఎంజాయ్మెంట్ లెక్క భావిస్తారు. వినాయక చవితి వస్తుంది అనగానే చందాలు, మండపం, ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. అలాంటిది పోవాలని ఇక్కడ నిత్యం ఉదయం 10:30కు హోమాలు, చండీ హోమాలు, గణపతి హోమాలు, ప్లస్ సాయంత్రము స్వామివారికి అభిషేకాలు, పంచలోహ విగ్రహానికి అభిషేకాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం కాకుండా ఒక 10 జంటలు, పొద్దున 10 జంటలు, సాయంత్రం 10 జంటలు పూజ చేసుకునే వారికి ఉచితంగా, అంటే ఇక్కడ కూర్చొని వాళ్ళు ఒక కొబ్బరికాయ పట్టుకొని వచ్చి పూజ చేసే విధానంగా అన్ని నెయ్యి కానీ హోమంకు సంబంధించిన సామాన్ అంతా మాదే, వాళ్ళు పూజ చేసుకునే భాగ్యం కూడా మేము కల్పిస్తున్నామండి. ఇంకా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు సార్? అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఈ వినాయకుడిని, మట్టి వినాయకుడిని పెట్టిన దానికి ఓన్లీ ప్రత్యేకత ఈ సంవత్సరం ఓన్లీ పూజలకు, ఆధ్యాత్మికంగా పూజలకు, ప్రసాద వితరణకు, ఓన్లీ పబ్లిక్ చూసేందుకు ఆహ్లాదంగా ఉండాలని ఇవన్నీ చేస్తున్నామండి. ఇప్పటివరకు ఎంతమంది భక్తులు ఇచ్చేసారు సార్? భక్తుల సంఖ్య ఎలా ఉంది? దాదాపు ఇప్పటి మటుకు దాదాపు ఒక 30 నుంచి 40 వేల మంది వచ్చారండి. ఇక్కడ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఈ క్రౌడ్ కూడా రోజు రోజుకి, ఇది 3వ రోజు, పొద్దున్న నుంచి వెళ్ళి చూస్తే కూడా దాదాపు ప్రసాదాలు జరుగుతూనే ఉన్నది. వర్షం మనం చూడకుండా కూడా పబ్లిక్ వస్తూనే ఉన్నది. వాళ్ళని చూస్తే చాలా సంతోషంగా ఉంది. కానీ ముందు ముందు అంటే ఇంకా 2 రోజులు దాటాక ఒక 2 డేస్ హాలిడేస్ వస్తున్నాయి. అది కూడా దాదాపు అంచనాగా 1,00,000 మంది వస్తారనే సంకల్పం అయితే మాకు ఉందండి. ఫస్ట్ టైం పెట్టారు కదండి, అంటే ఇక మీద అంటే ప్రతి సంవత్సరం ప్రతి ఏడు కూడా ఖైరతాబాద్ వినాయకుడి లాగానే ఇంకా ఏమన్నా ఆ హైట్ అనేది ఇంకా పెంచడం ఇలాంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయి? ముఖ్యంగా పోలీస్ వారికి, మీడియా వారికి తెలియజేయ విధంగా ఇక్కడ నేను పెట్టేందుకు నేను ముందున్నాను. దేవుడి సహకారం ఉండేది ఉంటే, మీ అందరి మీడియా వారి తరపున పోలీస్ వారి సహకారం ఉండే ఉంటే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 40 ఫీట్లు పెట్టాను. ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నా, వచ్చే సంవత్సరం 45 ఫీట్లు పెడతా అని చెప్పి అనౌన్స్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి, ఆ బొజ్జ గణపతికి ఎన్ని కిలోల లడ్డూని సమర్పించారు సార్? దాదాపు ఈ సంవత్సరం 300, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 501 కిలో అని మేము అనుకున్నాము. వేద పండితులు ఏమని చెప్పారంటే ఫస్ట్ సంవత్సరం కదా 365 కిలోలు పెట్టండి, రోజుకొక కిలో చొప్పున స్వామివారికి నైవేద్యంగా మంత్రాలతోటి అది చేస్తాం. వచ్చే సంవత్సరం కూడా విఘ్నాలు ఏం లేకుండా ఇక్కడ నిలబడాలి అంటే 365 కిలోల లడ్డు ఫస్ట్ పెట్టండి అని చెప్పి పండితులు చెప్పారండి. ముఖ్యంగా తీసుకుంటే లడ్డు వేలం పాట అనేది చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఆ భక్తులు కూడా. ఈసారి ఆ లడ్డు వేలం ఎంతకి వెళ్తుంది అని మీ ఎక్స్పెక్టేషన్? అంటే ఇక్కడ వేలము అనేది కాకుండా అంటే లడ్డు కూడా ప్రసాదం లెక్క వితరణ చేద్దామని మేము అనుకున్నాం. నా తోటి మిత్రులు కానీ ప్రముఖులు కానీ వాళ్ళందరూ లడ్డుకు ఒక ప్రాధాన్యత ఉంది, బాలాపూర్ లడ్డు అని అది ఇది అని కొద్దిగా ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడ కూడా వేలం పెట్టండి, వేలం పెట్టిన డబ్బులు ఒకవేళ వస్తే మీరు ఏం యూజ్ చేయాలంటున్నారు కదా, నెక్స్ట్ ఇయర్కు మీకు ఉపయోగపడుతుంది, దాన్ని కూడా వేలం పెట్టండి అని ఒక ఆలోచన తెచ్చారు. అది ప్రజలు ఎంత పాడతారు, ఏంది స్వామివారు ఎంతకు తీసుకెళ్తారు అనేది ఫస్ట్ సంవత్సరం వేచి చూడాలి. అలాగే ఎలా భక్తులకు, వచ్చే భక్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా భక్తులకు మనవి ఏమనగా అంటే, ఎల్లమ్మ బజారు అనగానే ఒక కంజెస్ట్ ఏరియా, కొద్దిగా ప్లేస్ కరెక్ట్ ఉండదండి. వచ్చేవారు ఎవరైనా కానీ కొద్దిగా దూర ప్రాంతాల్లో, అంటే దూరం కొద్దిగా డిస్టెన్స్లో పార్కింగ్ చేసి కాలినడకతో వచ్చి దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని కొద్దిగా మా సెక్యూరిటీకి కానీ పోలీస్ వారికి కానీ సహకరించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. నా పేరు డిన్నా అండి, బోడ డిన్నా. సార్ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంత పెద్ద విగ్రహాన్ని ఆ భక్తుల కొరకు మీరు పెట్టడం జరిగింది, ఎంతోమంది విచ్చేస్తున్నారు, ప్రతి ఛానల్ వాళ్ళు కూడా ఇది కవర్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? వాస్తవంగా దైవ సంకల్పం ఉంటే ఏదైనా సాధిస్తామన్నట్టు. అలాగే నా మిత్రుడు ఆకుతోట సంజు దంపతులు వాళ్ళ దేవుడు వాళ్ళ సంకల్పం పిల్లల ద్వారా వీళ్ళకి పలికిచ్చిండని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన భక్తి పర్వాలు నేను దగ్గరుండి చూసిన ఒక స్పిరిచువల్ పర్సన్ ఆయన. ఇంకొకటి ఏంటంటే ఇది ఉమ్మడి జిల్లాలకే వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద విగ్రహం ఇది.
అన్ని విగ్రహాలతో పోల్చుకుంటే ఇది ఒక పర్యావరణాన్ని కాపాడే విధంగా ఫ్యూచర్ జనరేషన్కి, ఇప్పుడున్న యూత్ జనరేషన్స్కి మనం కాలాలకు అతియుతంగా మన క్లౌడ్సే కానీ ఎండలే కానీ వానాలు ఎందుకు వస్తున్నాయి, ప్రకృతి వైపరీత్యం దాన్ని కాపాడే విధంగా మా మిత్రుడు ప్యూర్ ఒక న్యాచురల్ ప్రోడక్ట్సే వాడుకుంటూ ఎవరికి హాని జరగకుండా ఉండేదానికి పబ్లిక్ మెసేజ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వినాయకులు అనగానే ఒక యూత్ ఇప్పుడున్న ట్రెండ్ కానీ ఒక 6-7 ఇయర్స్ నుంచి కానీ స్పిరిచువాలిటీ తక్కువైపోయి వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది. కానీ ఇక్కడ విగ్రహానికి మిత్రుడు సంజు గారు 100కి 200% ఓన్లీ స్పిరిచువాలిటీ, ఎక్స్ట్రా యాక్టివిటీస్ పెట్టకుండా, ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ పెట్టకుండా ఎవరైనా భక్తి శ్రద్ధలతోటి దైవ కార్యక్రమంని ఓన్లీ దైవానికే స్పిరిచువాలిటీకే ప్రియారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని సొంతంగా చేయడము నిజంగా నా మిత్రుడు అన్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. దయచేసి మీడియా సోదరులందరూ కూడా నేను ఏం చెప్తున్నా అంటే ఇది వరంగలే కాదు, ఒక తెలంగాణ రాష్ట్రానికి న్యాచురల్ ప్రోడక్ట్స్తో చేసుకున్నారు కాబట్టి దీన్ని మీరు కూడా పబ్లిక్లకు తీసుకుపోవాలని విజ్ఞప్తి చేసుకున్నామండి. థ్యాంక్ యూ సార్. సంజయ్ గారు, ముఖ్యంగా ఒక మాట, ఇప్పుడు ఇంత పెద్ద వినాయకుడిని ఇక్కడ పెట్టారు అంటే దీని నిమజ్జన కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలనుకుంటున్నారు? అంటే ఇక్కడ నిమజ్జనం అంటే ఇప్పుడు ఇక్కడ వరంగల్లో అంటే చిన్న ఇప్పుడు ఎల్లం బజార్ కంజెస్టెడ్ ఏరియా, ఇప్పుడు విగ్రహాన్ని తీసుకెళ్ళాలన్నా కూడా ఫస్ట్ టైం కాబట్టి మేము మట్టి కంప్లీటు ఏం యూజ్ చేయకుండా ఎదురు బొంగులతోనే మేము ఇక్కడనే స్ట్రక్చర్ చేయించాము. ఎందుకంటే ఇక్కడే ఉన్న ప్లేసులనే నిమజ్జనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఈ ఏరియా మనం ఈ వినాయకుని నిమజ్జనం చేయాలనుకుంటే ఇక్కడ కంజెస్టెడ్ అంటే చెరువులు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెరువులన్నీ కబ్జాలకు వెళ్ళిపోయినాయి. ఇంత చెరువులు వేద్దామన్నా, ఇంత భారీ వినాయకుడిని మనం చెరువుల నిమజ్జనం చేయాలన్నా వినాయకుడు కూడా మునిగేంత చెరువులు కూడా మనకు వరంగల్లో లేవు. కాబట్టి ఇక్కడ ఒక ఫౌంటైన్ ఏర్పాటు చేసి మన ఫైర్ సిబ్బందితోటి, ఫైర్ ఆఫీసర్స్ తోటి మనము పాలతోటి ఇక్కడే ఈ విగ్రహాన్ని కరిగించి ఈ మట్టిని అంటే ఈ రాగడిని మళ్ళీ తీసుకెళ్ళి మన చెరువులో నిమజ్జనం చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నామండి. ఎన్ని లీటర్ల పాలు పడతాయి అంటారు? అంటే అంత పెద్ద విగ్రహానికి చేయడం అనేది అంటే మీ ఎక్స్పెక్టేషన్? దైవ సంకల్పం అండి. నేను దాదాపు ఒక 5,000 లీటర్ల పాలు అని నేను అనుకుంటాను. అంటే పాలు అనగానే దానిలో కొద్దిగా వాటర్ కూడా మిక్స్ ఉంటుంది కాబట్టి ఒక 5,000 లీటర్ల పాలు అనుకున్నా కూడా ఒక 3,000 లీటర్లు వాటర్ కలిపినా కూడా ఒక 8,000 లీటర్లతోని విగ్రహం కరుగుతుంది అని నాకు అంచనా ఉందండి. ఇప్పుడు ఆ కరిగిన విగ్రహం అంతా కూడా మట్టి నమూనాలు అవన్నీ కూడా ఉంటాయి కదా, దాన్ని మళ్ళీ మీరు ఎక్కడ వేస్తామనుకుంటున్నారు? ఆ మట్టి ఆ నమూనాలని మళ్ళీ చెరువులనే నిమజ్జనం చేస్తామండి. ట్రాక్టర్లతో ఇదంతా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ అంటే కలుషితం కాకుండా అంటే మిస్యూజ్ కాకుండా ఆ మట్టిని మొత్తం చెరువులనే నిమజ్జనం చేస్తామండి. నమస్తే సార్, మీ పేరు? కృష్ణ గారు, చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఈ విగ్రహము, ఈ ఏర్పాట్లు ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా? మేము చిన్నప్పటి నుంచి అంటే నా చిన్నతనంలో 6-7 సంవత్సరాలు అప్పటి నుంచి ఇక్కడ మేము వినాయకుడిని పెడుతున్నాము. మాకు అది దైవం అంటే అయ్యప్ప మాల, అమ్మవారి విగ్రహము, ఇట్లా ఏదో ఒకటి ప్రతి సంవత్సరం చేస్తాము. ఆ క్రమంలో వాళ్ళ పిల్లలతోటి దేవుడే పలికించుకొని, మా స్నేహితుని పిల్లలతోటి దేవుడు పలికించుకొని ఇంత పెద్ద కార్యక్రమం చేయడం మా పూర్వజన్మ సుకృతం అన్నట్టుగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. సార్, సంజయ్ గారు, మీరు తలపెట్టిన ఈ కార్యం శుభకార్యం జరిగింది అని మేము భావిస్తున్నాము. ఇలాగే మీరు ముందు ఇంకా మీరు అనుకున్నవన్నీ కూడా రీచ్ అవ్వాలి అని చెప్పేసి మా సింగరీ స్టూడియోస్ తరఫు నుంచి మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि. సో చూస్తున్నారు కదండి, ఇక్కడైతే మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు అండ్ స్పెషల్గా తీసుకుంటే యూత్ ఉన్నారండి. సో వారి బాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం. ఇది ఇక్కడైనా వరంగలేనా? ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇన్ని అడుగుల ఆ గణపతి స్వామిని చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇదే ఫస్ట్ టైం మన వరంగల్లో, హైదరాబాద్ నుంచి చూడలే కానీ ఇక్కడనే పెద్ద విగ్రహం అంటే ఇక్కడనే ఫస్ట్ టైం చూశాను నేను. మళ్ళీ చాలా బాగుంది. మళ్ళీ స్పెషల్ ఏంటిదంటే ఇక్కడే నిమజ్జనం అంటే ఇక్కడనే తయారు చేసి 3 months నుంచి చాలా బాగుంది ఇక్కడనే. బ్రదర్, మీ పేరు? రఘు మ్యామ్. రఘు గారు, చెప్పండి, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ప్రతిసారి ఇంత పెద్ద వినాయకుడిని చూడడం కోసం ప్రత్యేకంగా హైదరాబాద్కి వెళ్ళి కూడా చూస్తున్న రోజులు కూడా ఉన్నాయి. సో అలాంటిది మన వరంగల్లోనే ఇక్కడ పెట్టడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మేము ఎక్కడికో పోయి చూడడం కల్లా చాలామంది ప్రజలలో విలేజెస్ అందరూ ఎక్కడెక్కడో వండుకుంటూ హైదరాబాద్ వెళ్ళి చూడలేకపోతున్నారు. ఇక్కడ వరంగల్లో పెట్టడం చాలా మాకు సంతోషంగా ఉంది మ్యామ్. మట్టి విగ్రహం ఇక్కడనే తయారు చేసి ఇక్కడ నిమజ్జనం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది మ్యామ్. ఇక చూడటానికి కూడా చాలామంది ప్రజలు అల్లకలంగా వస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే అండి.
నమస్తే, నా పేరు రామ్మోహన్. చెప్పండి రాము గారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎలా వస్తున్నారు భక్తులు, ఎంతమంది వస్తున్నారు ఇక్కడ స్వామివారిని చూడడానికి, మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా చాలా మంది రోజు బాగా భక్తులు బాగా వస్తున్నారు. ఖైరతాబాద్ కన్నా ఇదే వరంగల్లో ఇదే ఫస్ట్ టైం ఉంది. ఇది కూడా చాలా భక్తులు బాగా వస్తున్నారు. మంచిగా ఉంది, మట్టి విగ్రహం ఉంది. చాలామంది ఎంకరేజ్ చేస్తూ బాగున్నది. వినాయకుడు బాగా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, వాళ్ళు కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద వినాయకుడిని చూసేసరికి కూడా వాళ్ళకు కూడా రెండు కళ్ళు సరిపోవట్లేదు. అంటే ఇంత ఆనందాన్ని వాళ్ళు కూడా మనతో పాటు పంచుకుంటున్నారు. అంటే ప్రతిసారి కూడా ఆ విగ్రహాన్ని చూడడానికి హైదరాబాద్ వరకు అంత దూరం వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడే మన దగ్గరనే లోకల్లోనే పెట్టడం అనేది వాళ్ళు కూడా హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఇక్కడ మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారండి, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? ఓంకార్ నా పేరు. ఓంకార్ గారు, చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది? అంత పెద్ద విగ్రహం మీ కళ్ళ ముందు ఉంది, మీరు దర్శించుకున్నారు. సో మీ ఫీలింగ్? ఆల్మోస్ట్ ఖైరతాబాద్ చూసినట్టున్నదండి. డాడీ పోయి దర్శనం చేసుకున్నట్టున్నది. అంత దూరం పోకుండా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? సేమ్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా. అంటే ఇక్కడ ఎలా ఉన్నారు భక్తులు, ఎలా ఉన్నారు, ఆ రద్దీ ఎలా ఉంది? సేమ్ దానిలో ఖైరతాబాద్ లాగానే కొంచెం విజిట్ అవుతున్నారు అందరు, చూడడానికి బాగానే ఉంది అంత. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఇట్లా ఈ వరంగల్లో ఇంత పెద్ద 40 ఫీట్స్ విగ్రహం పట్టడం ఫస్ట్ టైం. చాలా అమేజింగ్ ఉంది చూడడానికి. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారండి, మొత్తం కూడా లేడీస్ చూస్తున్నాము. సో వారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. పేరు? రాధిక గారు, చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే స్వామివారే స్పెషల్గా అందరికీ ఏమంటారు, వారిని కాపాడడానికి వచ్చి వారి కోరికలను తీరుస్తూ ఉంటారు. కానీ అలాంటి ఆ స్వామివారికి మీరే సెక్యూరిటీగా ఉన్నారు. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? మొట్టమొదటిసారి వరంగల్లో ఇంత పెద్ద విగ్రహం చూడడం మొట్టమొదటిసారి, ఫస్ట్ టైం అండి. మేము చాలా ఆనందంగా ఉంది. మా S4 సంస్థ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ డ్యూటీకి పెట్టారు. అది ఇంకా చాలా అంటే చాలా ఆనందం. మార్నింగ్ పూజలు, ఈవినింగ్ పూజలు, అభిషేకాలు చాలా దగ్గర నుండి చూస్తున్నాం. కన్నుల విందుగా ఉంది, మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి రోజు వస్తుందని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. భక్తులు కూడా చాలా జాగ్రత్తగా వచ్చి క్యూలో ఎప్పటికప్పుడు క్యూ పాటించుతూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్తున్నారు. కాకపోతే కంటే అసలు మేము మాటల్లో చెప్పలేము ఆనందము. దగ్గర నుండి చూస్తున్నాం కాబట్టి మొట్టమొదటిసారి చాలా పెద్ద విగ్రహం ఇక్కడ పెట్టారు సార్ వాళ్ళు. చాలా బాగుందండి, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా జన్మ ధన్యమైనట్టు ఉన్నది. థ్యాంక్ యూ అండి. మాకు కూడా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద విగ్రహానికి మేము సెక్యూరిటీగా వస్తామని మేము అనుకోలేదు. అసలు దేవుడు ఎంత కరుణించి ఇంత దగ్గర నుంచి మేము చూడాలంటే ఎంత భక్తి ఉంటే రావాలి ఇడికి. మాకు సంతోషం అవుతుంది. చాలా లక్కీ మొత్తానికి. సో ఎలా ఉన్నారు అంటే భక్తుల రద్దీ ఎలా ఉంది? చాలా ఉంది, మస్తు రద్దీ ఉన్నది. వాళ్ళని ఆపలేక మా వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు కూడా మస్తు ఇబ్బంది అవుతారు. వాళ్ళకి ఏమన్నా సౌకర్యాలు ఇబ్బందిగా అనిపిస్తుందా ఇక్కడ? వాళ్ళకి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ట్రాఫిక్ అదంతా చూసుకుంటే అంతా చూసుకుంటారు. మేము 20 మెంబర్స్ ఉన్నాం ఇక్కడ. నైట్ 20, పొద్దున 20 మెంబర్స్ ఉంటాం. వాళ్ళందరినీ మేమే చూసుకుంటాం. కానీ మాకు సంతోషం అవుతుంది. ఇంత పెద్ద విగ్రహానికి ఇదే ఫస్ట్ టైం సెక్యూరిటీ కూడా. మాకైతే దగ్గరనే చూస్తే మస్తు సంతోషం అవుతుంది. మేమే పూజలో కూర్చున్నంత సంతోషం అవుతుంది. ఇంకా మీరు చూసే ప్రజలకు కానివ్వండి అండ్ మా వ్యూవర్స్కి కానివ్వండి, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే మట్టి విగ్రహాన్ని ఇంత పెద్ద విగ్రహం పెట్టి ఇక్కడ చెప్పారు కదా, మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలి? అంటే పర్యావరణ కెమికల్ లేకుండా న్యాచురల్గా మట్టితో తయారు చేశారు కాబట్టి నెక్స్ట్ టైం కూడా ఎవరైనా పెట్టాలనుకుంటే కూడా ఇలాంటి కెమికల్ యూజ్ చేయకుండా మట్టితో చేసి ప్రతి ఒక్కరు అలా విగ్రహాలు పెట్టాలని అనుకుంటున్నాము. అంతే, ట్రాఫిక్ ఇక్కడ ఏం జామ్ కావట్లేదు. పబ్లిక్ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ అవుతున్నారు. మేము కూడా కంటిన్యూస్గా మాకు ఈ అవకాశం కల్పించిన S4 సంస్థకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదండి, మనతో పాటు అయితే మన సంజయ్ గారి డాటర్ వాళ్ళ అబ్బాయి కూడా ఇద్దరు ఉన్నారండి, పిల్లలు. సో మనకి ఇంత అదృష్టాన్ని కలిగించిన ఈ చిన్నారి అయితే ఈ చిన్నారే అండి. సో మరి ఆ చిన్నారికి ఎందుకు ఆలోచన వచ్చింది ఏంటి అనేది తనతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్ ఆంటీ. నీ పేరు? శాన్వి. శాన్వి చెప్పు, నాకు ఒక డౌట్ వచ్చింది. డాడీలని ఎవరైనా కూడా డాడీ చాక్లెట్ కొనివ్వు లేకపోతే టాయ్స్ కొనివ్వు అని అడుగుతారు. మరి నీకు ఎందుకు ఇంత పెద్ద విగ్రహం పెట్టాలి అని డాడీని అడగాలనిపించింది? నాకు లాస్ట్ ఇయర్ చిన్న విగ్రహం పెట్టాం, అది చూసి నాకు చాలా బాధ అనిపించింది. అందుకే నేను డాడీని లాస్ట్ ఇయర్ మట్టి విగ్రహం 40 ఫీట్ల విగ్రహం పెట్టు డాడీ అంటే పెట్టాడు. అది నాకు సంతోషంగా ఉంది. ఓకే, మీ తమ్ముడా? నీ పేరు? శ్రీనిధ్. శ్రీనిధ్, నీకు ఎలా అనిపిస్తుంది? ఇంత పెద్ద జేజ ఉన్నారు కదా ఇక్కడ,
ఇది ఎవరు పెట్టారు జేజ తెలుసా నీకు? ఎవరు పెట్టారు? మా నాన్న నాన్న పెట్టారా? అవునా? పెట్టించిండు. అవునా, మరి జేజను ఏమన్నా కోరుకున్నావు నువ్వు? చదువు కావాలి. బాగా చదువు రావాలి అని కోరుకున్నావా? అంతే నా నిజం చెప్పు. చాక్లెట్స్ బిస్కెట్స్ కావాలని కోరుకోలేదా? టాయ్స్ కావాలని కోరుకోలేదా? కోరుకున్నావు కదా, నాకు తెలుసు. నీకు డాడీ మంచి టాయ్స్ కూడా కొనిస్తారు, ఇంత పెద్ద 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 టాయ్స్ కూడా కొనిస్తారు నీకు కదా. మరి జై బోలో గణేష్ చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై. నువ్వు కూడా జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఓకే, మరి శాన్వి మా కోసం ఒక మంచి సాంగ్ పాడతావా వినాయక స్వామి మీద? పాడేసి. సిద్ధిర్మా గణపతి శివుని పుత్ర గణపతి తండ్రి గణ పూజలే గజము గణ గణపతి గజము గణ గణపతి నవరాత్ర పూజలే ఓంకారి నమోద మూషిక వాహన నన్న నమోద. థ్యాంక్ యూ. సో ఆ స్వామివారిని చూస్తున్నట్టయితే మొత్తం కూడా న్యాచురల్గా యాష్ కలర్ అండి, ఎలాంటి కలర్స్ కూడా యూస్ చేయలేదు. అండ్ ఆ స్వామివారి ఏవైతే ఆభరణాలు ఉన్నాయో అవన్నీ కూడా గోల్డ్ కలర్ అదొకటైతే యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మన ఈ మూషికం కూడా కంప్లీట్గా గోల్డ్ కలర్లో ఉందండి. చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంది. రెండు కళ్ళు సరిపోవట్లేదు, చాలా చూడముచ్చటగా అనిపిస్తూ ఉంది. సో మీరు కూడా ఈ ప్లేస్ విజిట్ చేసి ఆ వినాయక స్వామి దర్శనాన్ని మీరు కూడా చేసుకోవాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. అలాగే మీరు కూడా ఇంట్లో మట్టి వినాయకుడిని పెట్టి పర్యావరణాన్ని రక్షించుకోవాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మేము కూడా కోరుకుంటున్నాం. మరిన్ని ఇలాంటి కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.